ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి దేవుని బిడ్డకి, విశ్వాసికి, దైవజనుడికి హృదయపూర్వక నామమున, యేసుక్రీస్తు నామమున వందనములు తెలియచేయుచున్నాను. దేవుడు ఈ యొక్క దినమున ప్రేరేపించినటువంటి అంశము పాపము. పాపము అనగా ఏమి? ఆజ్ఞాతిక్రమము పాపము. అయితే ఆదాము అవ్వ చేసింది పాపమా? నిబంధన మీరారు, అదే పాపం. దేవుడు ఆదాముతో అవ్వమ్మతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను మీరాడు కనుక అది పాపముగా మారింది. ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యొద్దు. చాలామంది అడుగుతారు, మంచి చెడ్డలు తెలియచేయు చెట్టుని ఎందుకు సృజించాలి? లేకపోతే పాపం చేసి ఉండేవాడు కాదు కదా, ఆ పండు తినేవాడు కాదు కదా, అసలు అది సృజించకుండా ఉంటే బాగుండేది అని చాలామంది అనుకుంటారు. కానీ మనం ఒక మార్కెట్లోకి వెళ్ళి ఒక కత్తిని తీసుకొని వచ్చినప్పుడు, చాకును తీసుకొని వచ్చినప్పుడు ఆ చాకుతో కూరగాయలు కోసుకొని మంచి పనికి వాడచ్చు. అట్లాగే చాకుతోని ఫ్రూట్స్ కోసుకొని తినచ్చు. ఒక మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు చాకుని. అట్లాగే దేవుడు ప్రణాళిక వేరు, దేవుడు ఉద్దేశం వేరు. మానవుడి ఆలోచనలు భూమి మీద ఉంటాయి, దేవుడి ఆలోచనలు ఆకాశం అంత ఎత్తుంటాయి. అందుకే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. అయితే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మీరు చాకలి వాడిని చూసినట్లుగైతే, చాకలి వాడు మనము రేవేయలేదండి వాళ్ళ అనేవారు మా చిన్నతనంలో. కాలువ ఒడ్డుకే ఏటికో వెళ్ళి బట్టలు ఉతికి వచ్చేవారు. కృష్ణా బ్యారేజ్కో లేదా ఏలూరు కాలువ, రవేశ కాలువ, విజయవాడలో ఉన్నటువంటి ఆ కాలువలకు వెళ్ళి వాళ్ళు రేవు వేసేవారు. అక్కడికి వెళ్ళి వారు బట్టలు ఉతికి తెచ్చేవారు. ఎందుకంటే బట్టలకున్న మురికిని పోగొట్టేవాడు చాకలివాడు. అయితే మనిషికి పట్టిన పాపాన్ని పోగొట్టేవాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఏమంటున్నాడంటే, మలాకీలో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చాకలి చేతిలో సబ్బు వంటి వాడను, నేను చాకలి చేతిలో సబ్బు వంటి వాడను. యేసుక్రీస్తు ప్రభు అంట చాకలి చేతిలో సబ్బు వంటి వాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్పాడండి. అయితే ఈ పాపము ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దీనికి మూల కారణాలు ఎవరు అంటే సాతానే పాపము. వాడి వల్లే పాపము ఈ లోకానికి వచ్చింది. చాలామంది అనుకుంటారు, అవ్వ ఆదాము ఫస్ట్ నిబంధనని మీరారు, ఆజ్ఞ అతిక్రమించారు, అందువల్ల పాపం వచ్చింది. అంతకుముందే ఒక పాపము జరిగింది, అది పరలోకములో జరిగింది. దేవుణ్ణి ధిక్కరించాడు, దేవుడితో సమానమని ఎంచుకున్నాడు సాతాను. వాడికి అప్పటికి సాతానని పేరు లేదు. ప్రధాన దూతలు 7 ఉండేవి. కోట్ల దేవదూతలు ఉన్నారు దేవుడి దగ్గర. దేవదూతలు మీరు అవ్వండి అనగానే దేవుడు నోటి మాటతో దేవదూతలందరూ తయారయ్యారు. వారిలో 7గురుని ప్రత్యేకించాడు. వాటిల్లో మొట్టమొదటి వాడు లూసిఫరు. హల్లెలూయా. అతను వీటిలన్నిటికీ, ఏంజిల్స్కి నాయకుడుగా దేవుడు నియమించాడు. మనం యేసుకేలులో చూడవచ్చు, యెషయా 14వ అధ్యాయములో చూడవచ్చు. అయితే వాడు దేవునితో సమానముగా ఎంచుకొని, దేవునితో వ్యతిరేకముగా అక్కడ కొంతమంది దేవదూతలు 33% దేవదూతల్ని వేరుపరచి దేవుడితో యుద్ధము చేసి ఆకాశ మండలం మధ్యానికి, భూమి కింద భాగంలో నరకములోనికి పడదోయబడ్డాడు. అతడి గురించి చూడండి. దేవుడికి అబద్ధం ఆడటం తెలియదు, కానీ ఈ సాతాను ఎలా పాపానికి మూల పురుషుడయ్యాడో చూడండి. మొదటి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త, మొదటి యోహాను కాదండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం.
అక్కడ సాతాను గురించి చెప్పబడుతుంది. పాపానికి మూల కారణము ఎవరంటే సాతాను. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మనం కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కాదు. సాతాను బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమున నిలిచిన వాడు కాడు. మన దేవుడు సత్యవంతుడు, వాడు అసత్యవంతుడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. చదవాలి. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. చూసారా, అబద్ధానికే జనకుడు అంట. పాపానికి కారణము ఆధ్యాత్మిక్రమము, పాపము. మన పక్కింటోడిని ఎదురింటోడిని తిట్టకర్లా, పొరుగువాన్ని. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్తే, పక్కింటోడే కదా, ఇంట్లో వాళ్ళు తిడితే తప్పు లేదులే, భార్య తిడితే తప్పు లేదులే, మా అక్కనే కదా తిట్టాను, నా తల్లినే కదా, నా తండ్రినే కదా తిట్టాను అనుకుంటారు చాలామంది. మా నాన్న జోబులో డబ్బులు నూకాను, నేను తీసుకున్నాను, అది తప్పు కాదు అనుకుంటారు. తండ్రి జోబులో డబ్బులు తీసినా తప్పే. నేను మా అమ్మనే కదా తిట్టింది. నీ శరీరము కాకుండా వేరే శరీరము, ఆ శరీరము నుంచి పుట్టవచ్చు మనము, కానీ వేరే వ్యక్తికి దుఃఖము కలిగిస్తే అది పాపము. నీ పొరుగువానికి దుఃఖము కలిగిస్తే అది పాపము. ఇక్కడ పాపానికి కారణము చెప్తా ఉన్నాడు సాతాను, అబద్ధానికి జనకుడు. దేవుడు నిత్యము ఉండే దేవుడు, ఆయన వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. నేనే ప్రేమ అంటాడు వాడు. దేవుడు సత్యమై ఉన్నాడు. మనం ఒక ప్రోడక్ట్ కష్టపడి తయారు చేశాడనుకోండి, ఆంధ్రాలో ఒక ఐటీ స్టూడెంటు అలాంటిదే వారం రోజుల్లో తయారు చేస్తారు చైనా వాళ్ళు. అది డూప్లికేటు. వాడు వేషధారి. ఒరిజినలే. ఏసన్న పాటలు పాడాడు, ఏసన్నలాగే చేతులు ఊపుతూ ఏసన్నలాగే ఇమిటేట్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు వేషధారులు. ఏసన్నని తక్కువ చేసి మాట్లాడితే వేషధారులు. అంటే పాట పాడినప్పుడు ఏసన్నలాగే పాడుతూ ఉంటారు. కొంగలు అందరూ మెచ్చుకుంటూ ఉంటారు, కాకుల్ని ఎవరు మెచ్చుకోరు. కానీ కొంగల్లాగే నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి ఒక కాకి కొంగలా నడుస్తూ ఉందంట. నడుస్తూ కొంగల దగ్గర చేరిందంట. దొంగ జపం చేసింది కాకి. అట్లాగే నడుస్తుంది. అయితే కొంగలు అనుకున్నాయంట, అరే ఏదో తేడా ఉందిరా, మనలాగే నడుస్తుంది, మనలాగే అన్నీ తింటా ఉంది, మరి ఏంటి ఏదో తేడా ఉంది అని అనుకుంటున్నారంట. ఈ కొంగలన్నీ అనుకుంటున్నాయంట. అయితే ఈలోపు ఒక చేప, చచ్చిన చేప అట్నుంచి వస్తూ ఉంటే కావు 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 అని లేచిపోయిందంట. తేడా బయటికి తెలిసింది. నిజమైన దేవుడు సాతాను వేరు. పాపానికి మూల కారకుడు వాడే. వాడు మన ఆది మానవులను తప్పుదోవ పట్టించాడు. అబద్ధానికి జనకుడు వాడు. ఫస్ట్ కారణము పాపానికి మూల కారణము సాతాను. రెండోది చూడండి, లోకము. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. యోహాను 15:18. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. అంటే అర్థం ఏంటండి? యేసుప్రభు బిడ్డ యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు, వాడిని తిడతా ఉంటారు, వాడిని అవమానిస్తూ ఉంటారు. పెళ్ళికి వెళ్తే నీకు ఇన్విటేషన్ ఉందా అని అడుగుతారు. కారణం
మనల్ని లోకం తిట్టుద్ది, అవమానపరుస్తుంది, హింసిస్తారు. కారణం మనం ప్రత్యేకించబడిన వారం. నీకు ఇన్విటేషన్ ఉందా? హల్లెలూయా. చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు లోక సంబంధులైన ఎడల లోకము దాన్ని తన వారిని స్నేహించును. అయితే ఉండండి. అయితే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళు దొందే వాడు పాపి, వీడు పాపి, సరిపోద్ది, ఇద్దరు సరిపోయారా అని ఒక మాట వింటుంటాం. ఈ మధ్య తరచుగా వింటూ ఉంటాము వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్స్లో. కనుక వాళ్ళు ఒకటే. మనము మనల్ని అందుకే ప్రత్యేకించబడ్డాడు. మనల్ని వాళ్ళు ద్వేషిస్తారు, అవమానపరుస్తారు. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. నన్ను ఎందుకు తిడతారండి? నేను అబద్ధం ఆడనే, మోసం చేయనే, ఎదుటడి భార్యను ఆశించనే, అన్యాక్రాంతంగా డబ్బు సంపాదించనే, నేను ఏమి చేయనే, నన్ను ఎందుకు తిడతారు? ఈ లోకం నన్ను ఎందుకు అవమానపరుస్తారు? చేతకానోడా అని అంటారు. ఏంటి? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, అందుకు ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అదే సాతాను. లోకమే సాతాను. సాతానే పాపానికి మూలం. లోకమే పాపానికి మూలం. హల్లెలూయా. ఇంకొక వచనం చూడండి. ఏమండి? హృదయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 కాదు, మార్కు సువార్త 7, 21, 22. మార్కు సువార్త. హృదయము కూడా పాపానికి కారణము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? ఈ చెడ్డవన్నీ లోపల నుండి మనిషి దేహములో నుంచి బయటికి వెళ్తాయి. బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మనిషిని అపవిత్రపరచును. ఇదే మాటనే హైందవులు చక్కగా చెప్పారు. మనిషి దేహములో కొన్ని శత్రువులు ఉన్నాయి. ఆ శత్రువులు కామము, క్రోధము, మదము, మోహము, లోభము, మాత్సర్యము. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యము ఇవి జయించాలి. ఈ శత్రువులు శరీరమును, దేహమును పాడు చేస్తాయి. అది పరమాత్మకి చేరకుండా, అంటే పరిశుద్ధాత్మను రానివ్వకుండా పోటీ పడతా ఉంటాయి. ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ వస్తాయో ఈ కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యములు, అర్షడ్వర్గములు జయిస్తాము. ఎప్పుడైతే వాటిని జయిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడో, మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, విశ్వాసము ఇవన్నీ మనలో ఉంటాయి. చెడు లోపల నుంచి బయటికి రాదు, కానీ చెడు లోపల నుంచి బయటికి వస్తుందని యేసు ప్రభు మార్కు సువార్త 7వ అధ్యాయంలో సూటిగా చెప్తా ఉన్నాడు. కనుక అందుకనే ఎప్పుడైనా బయట నుంచి లోపలికి రావాలి. బయట నుంచి లోపలికి వచ్చింది అవదు. చూడండి, మనం అన్నం వండుతాము, కూరలు వండుకుంటాం, అన్నం వండుకుంటాం, బఫే తింటాం, అనేక రకాల పిజ్జాలు అవన్నీ తింటుంటాం పదార్థాలు. ఇవి బయట నుంచి లోపలికి వెళ్తాయి.
లోపలికి వెళ్ళినప్పుడు అది నమిలి తర్వాత జీర్ణమైన తర్వాత మరి ఏమంటారు, మరి టాయిలెట్ ద్వారా ఈ తెలుగులో ఏమంటారు, అది బయటికి బహిర్గతం అవుతుంది, బహిర్గతం అయిపోద్ది. మనము తిన్న ఆహారము బయట నుంచి లోపలికి వెళ్ళింది, నోటి ద్వారా వెళ్ళింది, బహిర్గతం అయిపోద్ది. కానీ లోపల నుంచి బయటికి వస్తాయే అవి దేహాన్ని పాడు చేస్తాయి, ఆత్మను పాడు చేస్తాయి, ఈ లోకాన్ని పాడు చేస్తాయి. అవే ఇక్కడ చెప్తున్నాడు. కామం, క్రోధం, మదం, మోహం, లోభం, ఆశ్చర్యం, అర్షడ్ వర్గాలు. మార్కు సువార్తలో దేవుడు మళ్ళా చెప్తా ఉన్నాడు, చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను. దురాలోచనలు అంటే చెడు ఆలోచనలు. ఏమండి, జారత్వము, వ్యభిచారం వేరు, జారత్వం వేరు. ఇద్దరు పెళ్ళైన వాళ్ళు శారీరకంగా కలిస్తే వ్యభిచారం అంటారు. ఒకరికి పెళ్ళయి స్త్రీకి పెళ్ళయి పురుషుడికి పెళ్ళి అవ్వకపోతే, పురుషుడికి పెళ్ళయి స్త్రీకి పెళ్ళి అవ్వకుండా వారు శారీరకంగా కలిస్తే అది జారత్వము. దొంగతనములు, కాని వస్తువు ఆశించి వాడికి చెప్పకుండా వాడికి తెలియకుండా తీసుకుంటే దొంగతనము. చదవండి. దొంగతనం తర్వాత నరహత్యలు, వ్యభిచారములు, లోభములను. చూశారు, లోభము. పిసినారోడు లోభము కలిగి ఉంటాడు. చెడుతనము, కృత్రిమమును అంటే లేనివి పుట్టిస్తారు. అందుకే 10 ఆజ్ఞల్లో చెప్తాడు, లేని వార్తను పుట్టించకూడదు. కామవికారము, మత్సరము. ఎదుటోడికి 2 బిల్డింగ్లు ఉన్నాయి, నాకు 1 బిల్డింగే ఉంది. ఎదుటోడికి 50 కోట్లు ఉంది, నాకేమో 2 కోట్లే ఉంది. దేవదూతల్ని దేవుడిని తిడతా ఉంటారు. కామవికారం రకరకాల ఇవన్నీ లోపల నుంచి బయటకు వస్తాయి. కనుక పాపానికి కారణము సాతాను, లోకము, తర్వాత హృదయము. ఈ హృదయంలోంచే బయటికి అవన్నీ అహంభావం ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకనే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉండేవారు, పరిశుద్ధ స్థలములో యాజకులు ఉండేవారు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఆవరణము శరీరానికి గుర్తు. ఏమండి, పరిశుద్ధ స్థలము మరి దేహమునకు గుర్తు, అది శరీరానికి గుర్తు. తర్వాత మరి ఆత్మకి గుర్తు. తర్వాత జీవము, ప్రాణమేమో యాజకులు ఉండే ప్లేసు గుర్తు. అతి పరిశుద్ధ స్థలం అంటే ఆత్మకి గుర్తు. అందుకే శరీరము, జీవము, ఆత్మ వరుసగా ఈ 3 ఆ 3 కలిసినాయి అన్నమాట. కనుక మీ శరీరంలో మీరు పాత్రని బయట కడుగుతున్నారు. కానీ అంటే ఈ దేహం అనే ఈ శరీరము దేవాలయమును పాత్ర అన్నాడు దేవుడు. ఈ పాత్రని బయట సబ్బేసి కడుగుతున్నాం, స్నానం చేస్తాం. కానీ లోపల ఉద్భవించే ఈ యొక్క అర్షడ్వర్గములను జయించలేకపోతా ఉన్నాడు మానవుడు. అందుకనే వాటిల్లో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులు ఆ బయట రేవు ఒకటి ఉంటుంది, అక్కడ పాడేయమంటాడు. కిద్రోను వాగులో పాడేయమన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే నీ లోపల ఉన్న కుళ్ళు, ద్వేషము, అసూయలు, అహంకారము ఇవన్నీ బయటికి పారేయమంటున్నాడు. అంటే హృదయము ఎంత మోసకరమైందో చూడండి. హృదయము ఎంత మోసకరమైనదో చూడండి. చాలామంది హృదయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు. ఎదుటోడు ఆస్తి, ఎదుటోడు అందము, ఎదుటోడు ఫేము, ఎదుటోడు గుడ్ విల్ వాడుకొని వాడి పెద్దోడు అయిపోదామని. ఎదుటోడికి 10,000 మంది సంఘం ఉంటే దాన్ని ఎలా చేర్చాలి,
నేను ఎలా దాన్ని సంఘం కట్టాలి. ఇది సాతాను ఆలోచన. నువ్వు సొంతముగా సంపాదించే ఆత్మలు నీవి కానివి వేరే చోట చేపలను సంపాదించొద్దు. చేపలు అంటావు ఏంటయ్యా? అవును, హబక్కు 1:14 చూడండి. హబక్కు 1:14 దాంట్లో చెప్తాడు, మనుషులను ప్రాకు పురుగులను ఆయన చేపలతో పోల్చాడు. పురుగు వంటి యాకోబు. ఇదేంటండి, మనిషిని పురుగు అంటారేంటి? ఉత్కృష్టమైన జన్మ కదండి. కాదు కాదు. హబక్కు చిన్న ప్రవక్త, చిన్న ప్రవక్తలు అంటారు. మలాకి, హబక్కు, ఓబజ్జా వీళ్ళందరూ చివరి నుంచి ఉంటుందన్నమాట. మలాకి పక్క అమ్మట ఉంటాడు. హబక్కు 1:14. ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానంగా చేసితివి. అంటే చేపలను మనుషులను ఒకటి కిందే ఒక లెక్కలో కట్టాడు దేవుడు. అందుకనే వీడేమో పేతురేమో నేను చేపలు పట్టుకుంటా అంటాడు. అప్పుడు అంటాడు, నువ్వు చేపలు పట్టువాడుగా కాదు, మనుషులు పట్టి జాలరుగా నిన్ను మారుస్తా. హల్లెలూయా. నిన్ను మనుషులు పట్టి జాలరుగా. అయితే నేను లేదయ్యా, నాకు అక్కర్లేదు, నాకు ఈ లోకం కావాలి, నా చెడు హృదయం కావాలి, నాకు ఈ లోకం కావాలి, నాకు సాతాను కావాలి అని ఎంత చెప్పినా వినకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 1:28. రోమీయులకు రాసిన పత్రిక 1:28. తన మనసులో దేవుడికి చోటియ్యని వారికి పాపంలో పడేస్తాడు. తన మనసులో దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారిని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఇది పాపానికి కారణము. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి పాపాన్ని కడిగేవాడు చాకలి చేతుల్లో సబ్బు వంటి వాడిని కాదా? దయారసము కలిగిన దేవుడను. యాకోబు బావి దగ్గర 5 జీవితాలు పాడు చేసిన స్త్రీని, పాపమును పోగొట్టి ఆవిడ జీవితాన్ని మార్చిన దేవుడు. లంచాలు తీసుకున్న వారిని బాగుపరిచిన దేవుడు. లంచాలు తీసుకొని దేవుడికి కానుకలు ఇస్తారు, అది అపవిత్రమైనది, దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. సుంకరి లాంటి ప్రార్థన కావాలి దేవుడికి. మంచి సమరయుడు లాంటి హృదయము కావాలి దేవుడికి. పాపము చేసిన వ్యభిచారి అయిన స్త్రీని క్షమించిన దేవుడు.
యాకోబు బావి దగ్గర 5 జీవితాలు పాడు చేసిన ఆవిడ్ని క్షమించిన దేవుడు. ప్రభువా, నేను ఎంత ప్రయత్నించినా నేను మీ వాక్యము చదవలేకపోతున్నా, ఎంత ప్రయత్నించినా ఈ పాపమును జోలి అక్కడికి వెళ్తా ఉన్నాను మాట మాటకి, ఎంత ప్రయత్నించినా ఈ లోక మాలిన్యం అంటకుండా ఉండలేకపోతున్నాను అన్నవారికి శుభవార్త. ప్రతి పాపమును కడుగుతాడు. మొదటి యోహాను 1:7 ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము. హల్లెలూయా. చూడండి, మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడలా మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. 119:11 చూడండి. కీర్తనలు 119:11. ఆయన వాక్యము రోజు చదువుకోవాలి మీరు. ఆయన బైబిల్ చదువుకోవాలి. ఆ రోజు ఆయన వాక్యం పఠనం చేయాలి, లేఖనాల్ని బట్టి కొట్టాలి. అప్పుడు ఏం జరుగుద్దయ్యా? చూడండి, 119 కీర్తన 11వ వచనం. నీ శాసనములు నా హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయంను నేను లోబర్చుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. కీర్తన 119:11 చదివారా? 119:11 అండి నేను చెప్పింది. ఎందుకంటే ఆయన వాక్యాలు రోజు చదువుతూ ఉండాలంట. చదివితే ఏమి జరుగుద్దో చూడండి. రోజు వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం ఉంచుకోవాలి. అందుకే రోజు చదువుతూ ఉండాలి. పాత నిబంధనలో సినాయి పర్వతం పైన ఆయన దేవుడు చేవిరేలుతో ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో ఒక నూతన నిబంధనగా హృదయం అనే పలకల్లోనే రాసేశాడు. ఈ హృదయం అనే పలకల్లో రాశాడు. ఈ హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగినది. దీంట్లో కామం, క్రోధం, మదం, మోహం, లోభం, మాత్సర్యం, హర్షడ్వర్గాలు ఉన్నాయి. వీటిని బయటికి ఎల్లగొట్టేయాలి. అసూయలు, ద్వేషాలు, ఎబ్బోకు ఏంటి ఇది కిద్రోను వాగులో పాడేయాలి. అంటే బయటకు పారేయమంటున్నాడు, బయటికి కక్కేయమంటున్నాడు. ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము. వేషనైనా క్షమిస్తారు కానీ వేషధారిని క్షమించను. ఆయన వేషధారిని క్షమించడు. నేను భక్తుడండి, నేను అన్నదానాలు చేస్తానండి, నేను అది చేస్తానండి. దేవుడు చూస్తా ఉన్నాడు. నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, నీ తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, నీ హృదయంలో తలంపులు నోటితో మాట్లాడకముందే ఏం మాట్లాడతావో తెలిసిన దేవుడు, నువ్వు ఎన్ని అడుగులేసావో తెలుసు, నువ్వు కార్చిన కన్నీరు బుడ్డిలో పట్టిన దేవుడు, నీ కడుపులో జీవజల నది ఊరతా ఉంది. ప్రియ కుమారుడా, ప్రియ విశ్వాసి, దేవుని దగ్గరికి రా. గత పోయినసారి అనేక ప్రార్థనలు చేశాను. కరోనా వచ్చినప్పుడు మళ్ళా అటకెక్కించావు. రోజుకి 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసావు, కరోనా పోయింది. ఇప్పుడు మళ్ళా కరోనా వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవడు రక్షిస్తాడు? మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తే వింటాడా? ఆయన్ని వేడుకోవాలి, బతిలాడుకోవాలి, ఆయన వాక్యము ధ్యానించాలి. మన హృదయ పలకల్లో ఆయన వాక్యము ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే,
ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు సిలువలో నీ రూపమే రక్తమయమాయ నీ కోసమే కపటముద్దులు మోమున గుద్దులు కన్నీవళ్ళు కారె నీ రక్తం కపటముద్దులు మోమున గుద్దులు కందె నీ వళ్ళు కారె నీ రక్తం సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు. మహోన్నతుడా వందనాలయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటాము తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. కనుక పాపము జోలు పోకుండా ఉండాలి. కయ్యూను తన తమ్ముడిని హేబేలును చంపి పాపాన్ని మూటగట్టుకున్నాడు. అభిరాము దాతాను, కోరాహు అభిరాము దాతాను వారు పాపాన్ని మూటగట్టుకున్నారు. ఆకాను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇంకా ఎంతోమంది గారడీవాడు గద్దించబడ్డాడు. డబ్బులు ఇస్తా, పరిశుద్ధాత్మ ఇస్తారా అని పేతురు దగ్గరికి వచ్చాడు. ఈ పాపాన్ని ప్రేమించేవాళ్ళు, ప్రభువా నేను ఈ లోకంలో జీవించలేకపోతున్నా, నాకు నిద్ర పట్టట్లా, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, నా భార్య నాతో సంతోషంగా ఉండదు, గడపదు, నా కొడుకు జీవితం బాగోలే, నా కూతురు జీవితం బాగోలేదు, నాకు భోజనానికి కష్టంగా ఉంది. ఇదిగో అలాంటి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఓపెన్గా ఒక కాల్ ఇస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. విననొల్లని ప్రజల యొద్దకు దినమెల్లా నా చేతులు చాచి ఉంచాను. విననొల్లని ప్రజలు ఆయన దగ్గర ఆయన తిడతా ఉంటారు. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాలలో పిల్లల్ని చంపేశారు. యేసుప్రభుని చంపలేక అప్పుడు పిల్లల్ని చంపించాడు యోరోదు. ఇప్పుడుకొచ్చి యేసుప్రభు పేరు చెప్తా ఉంటే చర్చిల్లోకి వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. ఎవడికి హాని చేయకుండా రాజ్యాంగం ప్రకారం ఎవడి ఇష్ట దైవాన్ని వాడు ప్రార్థన చేసుకోవచ్చు, ప్రకటన చేసుకోవచ్చు అని తెలిసి కూడా మందమతులై దేవుని బిడ్డలకు హింసిస్తూ ఉన్నారు. ఇలాంటి అంచె దినాల్లో ఉన్నాము. దుర్దినాలు రాకముందే, సూర్యచంద్రులు గతులు తప్పకముందే నీ సృష్టికర్తను స్మరణకి తెచ్చుకొనుము. అపాయకరమైన దినములు వస్తాయని తెలుసుకో తిమోతి. పౌలు ఎప్పుడూ రాశాడు, ఇప్పుడు జరిగిపోతూ ఉన్నాయి, వచ్చేసాయి ప్రారంభాలు. శ్రమలకు ప్రారంభాలు స్టార్ట్ అయింది, ఆరంభం స్టార్ట్ అయిపోయింది. కనుక ఎంత ప్రార్థనతో ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి, ఎంత ప్రేమతో కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా పాపిని ఏమీ అనడు, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. హల్లెలూయా. కనుక పాపానికి కారణమైన సాతానికి దూరంగా ఉండండి. పాపానికి కారణమైన ఈ హృదయంలో చెడు తలంపులు రానివ్వకండి. పాపానికి కారణమైనటువంటి లోకానికి దూరంగా ఉండండి. దేవుడికి దగ్గర అవ్వండి, దేవుడిని ఆహ్వానించండి. ప్రభువా నువ్వు నీ దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి? ఆయన ప్రయాసపడి భారం పోయి చెల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నీ కొరకు ఆయన ఈ లోకానికి పుట్టాడు, పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, నరవతారిగా వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు ఈ లోకములో. మా మానవులందరి పాపము, ముందు చనిపోయిన వారు, ఇప్పుడు ఉన్నవారు, పుట్టబోయేవారు అందరి కొరకు ఒకే ఒక్కసారి ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఆయన అంగీకరించండి, ఆయన దగ్గరికి రండి, మీ పాపమును
పటాపంచలు చేసి ఆయన పరలోకం తీసుకెళ్ళే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా ప్రభా, పాపానికి గల కారణాలు తెలియపరిచావు ప్రభా. మిమ్మల్ని ఆశ్రయిస్తే పరలోకము రక్షణ అని సెలవిచ్చావు ప్రభా. అయా నీతి మార్గంలో నడువుటకు నీ కృప దయచేయి. మాకు మీ బుద్ధి జ్ఞానము ప్రసాదించండి. యూట్యూబ్, ఫేస్బుక్లో అనేక మంది నీ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. నువ్వెప్పుడు పిలుస్తావా, నువ్వెప్పుడు మాట్లాడతావా, నువ్వెప్పుడు ఈ కష్టాలు, ఎప్పుడు ఈ అప్పులు, ఎప్పుడు ఈ దుఃఖము, ఎప్పుడు ఈ జబ్బులు, ఎప్పుడు వీటిలన్నిటికీ దూరం అవుతామో, ఎప్పుడు ఇదిగో మాకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నాకు వీసా వస్తుంది, ఎప్పుడు నాకు నా కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందని ఎదురు చూసే ప్రతి కుటుంబానికి ఆదరణ కలిగించమని, దీవించి ఆస్వాదించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.